హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు అమీర్పేట్ చందన బ్రదర్స్లో ఉన్నాం. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ కలెక్షన్స్ చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీకు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో తెలుసా? ఫ్యాన్సీ శారీస్. సో ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ హలో లేడీస్. సో ఈరోజు మనతో పాటు అమీర్పేట్ చందన బ్రదర్స్లో నగేష్ గారు ఉన్నారు. ఈరోజు చూపించబోతున్న కలెక్షన్ ఏంటో వారిని అడుగుదాం. హాయ్ అండి. ఈరోజు మరి వ్యూవర్స్ కోసం చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? ఇప్పుడంతా ఇప్పుడు లేటెస్ట్గా ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న కలెక్షన్ అంతా మా అమీర్పేట్ చందన బ్రదర్స్ చూపించబోతున్నాం మేడం. ఓకే, ఫస్ట్ ఫ్యాన్సీ కలెక్షన్. ఫ్యాన్సీ ఇదంతా కూడా మనకి రేష్మి జార్జెట్ వస్తుంది మేడం. అంటే రెగ్యులర్గా మనం బిన్ని జార్జెట్ చూస్తాం, రెగ్యులర్ జార్జెట్ చూస్తాం, సిఫాన్ చూస్తాం. అలా కాకుండా రేష్మి జార్జెట్ పైన ఇదంతా కూడా వర్క్ అన్నమాట, హ్యాండ్ మగ్గం వర్క్ వస్తుంది. ఈ వర్క్ ఏదైతే వస్తుందో మొత్తం అంటే త్రూ అవుట్ మొత్తం వచ్చేసి మగ్గం మీద చేస్తారు. థ్రెడ్ వర్క్ స్టైల్లో కనిపిస్తుంది కదా, అది కూడా టోటల్ గా ఫ్లోరల్ వర్క్. దీని మీద వచ్చేసి ఒక మోటివ్స్ లాగా తీసుకున్నారు. అదేమో గోల్డెన్ కలర్ లో తీసుకుని కుందన్ లాగా కూడా దీని మీద వర్క్ అనేది మనకి హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ బంచెస్ అనేవి ఆల్మోస్ట్ మనకి 2.5 మీటర్స్ వరకు కూడా ఇదే హెవీగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే బోర్డర్స్ తీసుకున్నట్లయితే కనుక షిమ్మర్ మిక్స్డ్ తీసుకున్నారు. దీని మీద వచ్చేసి గోల్డెన్ కలర్ థ్రెడ్ తో పాటుగానే సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది కూడా చూస్తున్నాము. పళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి 2.5 మీటర్స్ వరకు కూడా ఫుల్ వర్క్ ఇదే స్టైల్లో కనిపిస్తుంది. ఓకే, తర్వాత నుంచి మనకి 3/4 వచ్చేదంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది, ఆల్మోస్ట్ టోటల్ ఫుల్ వర్క్. ఓకే, ఈ బంచెస్ అనేవి కూడా కంటిన్యూ అవుతున్నాయి ఇలాగే హెవీగానే. ఓకే, ఈ థ్రెడ్ వర్క్ మాత్రం ఇక్కడ నుంచి నీ స్పాట్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే ఫైన్. మరి దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది? బ్లౌజ్ పీస్ వచ్చేసి సారీ అంతా ఆల్ ఓవర్ ఉంది కదా మేడం. ఇది అంటే హెవీగా ఉండడం వల్ల ఏం చేస్తారంటే బ్లౌజ్ చాలా డీసెంట్గా వస్తుంది అన్నమాట. మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి అంటే రన్నింగ్ లోనే వస్తుంది ఇది. ఇక్కడ మాత్రం ఈ హ్యాండ్స్ కోసం ఈ బోర్డర్స్ ఇచ్చారు అండ్ దీంతో పాటుగానే ఈ స్టోన్ వర్క్ ను కూడా ఇచ్చారు. ఈ అందమైన సారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 6,499 రూపీస్ ఓన్లీ. 6,499 రూపీస్. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం చూడబోతున్న ఇంకొక కొత్త వెరైటీ ఏంటంటే మేడం, లంకా క్రేప్. లంకా క్రేప్ అని చెప్పేసి మన రెగ్యులర్ కాకుండా కొంచెం ఫ్యాన్సీ వెరైటీ. ఇది హాఫ్ అండ్ హాఫ్ తీసుకున్నారా? హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అమ్మా. ఓకే, క్రేప్ విత్ జార్జెట్ మిక్స్ అన్నమాట. ఇది కలర్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే లక్స్ గ్రీన్ స్టైల్లో కనిపిస్తుంది కదా. దీని మీద వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే ఒక బుట్టి స్టైల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, ఒక ఫ్లవర్ బంచెస్ లాగా. వీవింగ్ లోనే వస్తుంది అన్నమాట. ఓకే, సెల్ఫ్ వీవింగ్ వస్తుంది. ఓకే, దీని మీద ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక స్ప్రింగ్ వర్క్ లాంటిది కూడా, జర్దోజీ వర్క్ అండ్ దాంతో పాటుగానే అందులో కుందన్ వర్క్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఈ బూటీస్ లాగా తీసుకున్నారు. అయితే పళ్ళు పాటు దగ్గర మనం చూసినట్లయితే కనుక అంటే డైరెక్ట్ గానే ఇక్కడ బోర్డర్స్ అనేవి వచ్చాయి. ఈ బోర్డర్స్ లో తీసుకున్నట్లయితే ఇక్కడ బ్లూ కలర్ లో ఏదైతే ఉందో అది వెల్వెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని మీద స్టోన్ వర్క్ అంటే దాని చుట్టూ స్టోన్ వర్క్, జర్దోజీ వర్క్ అండ్ కుందన్ వర్క్ మిక్స్ చేశారు. సో ఇదే స్మాల్ బోర్డర్ అండ్ దాంతో పాటుగానే ఈ పైపింగ్ అనేది కొంచెం పింక్ కి దగ్గరగా ఉన్న షేడ్ తీసుకున్నారు. ఈ బోర్డర్స్ అనేవి ఈ శారీకి ఆల్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి ఇలాగా. అయితే ఈ శారీ హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ హాఫ్ చూసినట్లయితే కనుక ఈ రకంగా వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ పీచ్ అండ్ రెడ్డిష్ షేడ్ కి దగ్గరలో ఉన్నది. ఇది జార్జెట్ లో కూడా లయనో జార్జెట్. ఓకే, సో జార్జెట్ ఫ్యాబ్రిక్స్ చాలా మందికి ఇష్టం. అంటే టోటల్ గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకుంటే కనుక ఇలా హాఫ్ అండ్ హాఫ్ లో ఈ రకంగా తీసుకోవచ్చు. అంటే వేరియేషన్ ఉంది అండ్ క్లాత్ వేరియేషన్ కూడా కనిపిస్తుంటుంది కలర్ కాంబినేషన్ తో పాటుగానే. ఇక్కడ కూడా ఇంత జర్దోజీ వర్క్ అలాగే కుందన్ వర్క్ ఏదైతే చూసామో ఇక్కడ నీ స్పాట్ నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అండ్ సేమ్ బోర్డర్ బాటమ్ సైడ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. టోటల్ ఆల్ ఓవర్ రిచ్ మొత్తం కనిపిస్తుంది. ఓకే, జార్జెట్ లో ఏ కాంబినేషన్ అయితే బుట్టా వర్క్ వస్తుందో మతలబ్ అంటే ఇది వర్క్ ఏదైతే వస్తుందో దానికి ఆపోజిట్ బ్లౌజ్ బాటమ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. అలాగే మెగా బ్లౌజ్ వస్తుంది అన్నమాట. గోల్డ్ కలర్ మీద మెగా స్లీవ్స్ అండ్ మెగా హెవీ నెక్ బ్లౌజ్. ఓకే, సో నెక్ పార్ట్ చూస్తున్నాం కదా, మనకి బ్యాక్ నెక్ అంతా కూడా ఈ హెవీ వర్క్ ని ఇచ్చారు అండ్ దాంతో పాటుగానే స్లీవ్స్ కి కూడా సేమ్ శారీలో వచ్చిన బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? ఇంత అందమైన శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 7,999 రూపీస్ ఓన్లీ. 7,999 రూపీస్. చూసారు కదా, మంచి కాంబినేషన్ అండ్ కొత్త ఫ్యాబ్రిక్స్లో వచ్చింది ఈ శారీ. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ మరి మీరు కూడా కావాలి అనుకుంటే కనుక అమీర్పేట్ చందన బ్రదర్స్కి విజిట్ చేయండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం మేడం స్పెషల్గా అంటే ఈ 2015లో స్టార్ట్ అయిన లాక్మీ క్రేప్. సో మనకి కలర్ కాంబినేషన్ చూసినట్లయితే క్రీమ్ కలర్ కొంచెం హాఫ్ వైట్ షేడ్లో తీసుకున్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ మనం పళ్ళు పాటు దగ్గర నుంచి డిజైన్ తీసుకున్నట్లయితే ఇది ఇన్నర్ సైడ్ వచ్చేసరికి మనకి కటింగ్ బోర్డర్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ టోటల్గా వచ్చేసి ఈ రెడ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో మెరూన్ కలర్ అదంతా
వెల్వెట్ తీసుకున్నారు. ఆ వెల్వెట్ మీద వచ్చేసి మనకి చాలా హెవీ వర్క్ శారీస్ కావాలి, అందులోనే ఒక లైట్ కలర్ కాంబినేషన్ కావాలనుకుంటే కనుక ఈ రకంగా తీసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఒక 2 డిఫరెంట్ కలర్స్లో ఈ స్టోన్ వర్క్ అనేది యూజ్ చేశారు. అండ్ దాంతోపాటుగానే ఇక్కడ వచ్చిన స్ప్రింగ్ లాగా మనకి థ్రెడ్ వర్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగానే ఈ ఆల్ 3 సైడ్స్ కూడా బార్డర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ 2 కార్నర్స్లో అంటే పళ్ళు సైడ్ మనకి ఏదైతే వస్తుందో హ్యాంగ్ అయ్యే పార్ట్లో 2 కార్నర్స్లో ఒక బంచెస్ లాగా తీసుకున్నారు. ఇది కూడా చాలా హెవీగా విత్ వెల్వెట్ ఫ్యాబ్రిక్తో పాటుగానే ఈ వర్క్ అంతా కూడా వస్తుంది. అయితే అక్కడక్కడ మనకి ఎంబోజ్ అవుతున్న స్టైల్లో కూడా కనిపిస్తుంది వర్క్. త్రూఅవుట్ సారీ అంతా కూడా ఈ ఖైరీ ఏదైతే ఉందో మ్యాంగో స్టైల్ ఇదంతా కూడా ప్యూర్ సురాసిక్ మేడం. చూసారు షైనింగ్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది అన్నమాట. రెగ్యులర్ గా మనం చూస్తుంటాం సురాసిక్ అనగానే రెగ్యులర్ ఎప్పుడు చూస్తుంటాం, అలాగే ఉంటే స్పెషల్ అన్నమాట. క్రేప్ కి బాగా అటాచ్ అయ్యేటట్టు ఆ కుందన్ స్పెషల్ గా అమర్చబడి ఉంటుంది. ఓకే, ఈ రకంగా ఈ బంచెస్ అంటే మ్యాంగో బంచెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగానే మిగతా ఈ స్టోన్ వర్క్ కూడా త్రూఅవుట్ శారీ అంతా కూడా ఈ రకంగా కంటిన్యూ అవుతుంటుంది. టోటల్ శారీ అంతా ఇలా చాలా హెవీగానే వస్తుంది. సో ఇది పార్టీ వేర్ అనేసరికి ఇలాంటివి మనం ప్రిఫర్ చేయొచ్చు. దీనికి ఈ రకంగా చూడొచ్చు అన్నమాట. నీ స్పాట్లో కూడా ఈ హెవీ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది 2.5 మీటర్స్ నుంచి. తర్వాత దీనికి బ్లౌజ్ పీస్ అనేది చూసినట్లయితే కనుక రన్నింగ్లో తీసుకున్నారు. అయితే ఇందులో కూడా మనకి హెవీ వర్క్స్ ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్ నెక్ అంతా ఈ రకంగా హెవీ వర్క్నే తీసుకున్నారు, స్టోన్ వర్క్. అండ్ దాంతోపాటుగానే హ్యాండ్స్ కోసం కూడా ఈ హెవీ వర్క్ని డిజైన్ చేశారు. అయితే ఇది మనం శారీలో చూసిన బార్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు అన్నమాట. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? దాని శారీ కాస్ట్ జస్ట్ 7,999 రూపీస్. 7,999 రూపీస్. ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే మేడం ఎంబోస్ క్రేప్. రెగ్యులర్ గా ప్లేన్ క్రేప్ ఎప్పుడు చూస్తుంటాం, అలాగే ఇప్పుడు రిసెప్షన్స్ కి ఎంగేజ్మెంట్ కి అవి బాగా సెట్ అయ్యేటట్టు ఎంబోస్ క్రేప్ విత్ నెట్టెడ్ కాంబినేషన్ లో ఫుల్ హెవీ వర్క్. ఈ సారీ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకే, సో ఇందాక చెప్పినట్లుగానే ఇది కొంచెం బాగా హెవీగా కావాలనుకుంటే కనుక ఇలాంటివి తీసుకోవచ్చు అన్నమాట. స్టార్టింగ్ నుంచి మనం చూస్తున్నట్లయితే అంటే పళ్ళు పాటు నుంచి కూడా ఈ వర్క్ అనేది చాలా డిఫరెంట్ వర్క్స్ ఇంక్లూడ్ చేస్తూ చాలా హెవీగా వచ్చేసింది. ఇందులో స్టోన్ వర్క్ చూసినట్లయితే డిఫరెంట్ బీడ్స్ వర్క్, అలాగే కుందన్ వర్క్, సర్వస్కి స్టోన్ వర్క్, చాలా డిఫరెంట్ వర్క్స్ అని. ఇందులో స్పెషల్ ఏంటంటే మేడం దీంట్లో 0 పాల్స్ అంటే కామన్ గా మనం పెద్ద పెద్ద పాల్స్ ఎప్పుడు చూస్తుంటాం. ఇందులో కూడా అంత ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ స్టోన్ కి ఆపోజిట్ గా 0 పాల్స్ అటాచింగ్ అన్నమాట. మొత్తం వర్క్ అంతా కూడా 0 పాల్స్ తోటి ఎక్కువ అమర్చబడి ఉంటుంది దీంట్లో. ఓకే, ఇందులో మనకి రెగ్యులర్ స్టోన్ వర్కే కాకుండా మోతీ వర్క్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఆ మోతీస్ కూడా మనకి 0 సైజ్లోవి తీసుకున్నారు, అంటే కొంచెం స్మాల్ సైజ్లో పర్ల్స్ అనేవి వస్తుంటాయి. పైన వచ్చేసి మనకి ఇక్కడ వరకు అంటే ఒక 1/2 మీటర్ వరకు ఈ హెవీ వర్క్ కనిపిస్తుంది కదా. దీని మీద వచ్చేసి ఇది జీరో నెట్ మీద గ్రీన్ కలర్ బేస్ తీసుకున్నారు. ఓకే, ఎంబోజ్ అవుతున్న ఫ్లవర్ వర్క్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగానే మనకి ఇలా లైన్స్ లాగా కూడా ఈ స్టోన్ వర్క్ ఏదైతే ఉందో అది చాలా హెవీగా తీసుకుంటూ వచ్చారు. పైన పార్ట్ అంతా కూడా అంటే ఈ 1/2 మీటర్ వరకు ఈ రకంగా వస్తూ ఉంటుంది. దీంతో పాటుగానే మనం కింద అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఆ పళ్ళు పార్ట్ ఈ ఎండింగ్ నుంచి చూసినట్లయితే ఒక ట్రీ లాగా తీసుకున్నారు అన్నమాట. స్పెషల్ ఏంటంటే పైన అంతా కూడా బంచెస్ వర్క్, పల్స్ వర్క్ తో చేయబడింది కదా. కింద మన స్టెప్పింగ్ వర్క్ ఎలా వస్తుందంటే ఈ బీడ్స్ అండ్ కుందన్ తోటి వచ్చేసి ఇదంతా కూడా మన కర్దానా, ఫుల్ కర్దానా తోటి చైన్ వర్క్ అన్నమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం డార్క్ మెరూన్ షేడ్ తీసుకున్నారు. దాని మీద కూడా ప్లెయిన్ కాకుండా మనకి ఇందాక చెప్పినట్లుగానే ఎంబోజ్డ్ జార్జెట్ చెప్పారు కదా, క్రేప్. ఓకే, దీని మీద చూసినట్లయితే సెల్ఫ్ లోనే మనకి ఆ ఎంబోజ్డ్ ఏదైతే చెప్పారో ఆ సెల్ఫ్ లో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఒక క్రీపర్స్ లాగా టోటల్ గా త్రూఅవుట్ శారీ అంతా కనిపిస్తూనే దీని మీద బూటీస్ అనేవి చాలా దగ్గరగా మనకి హెవీగా ఈ స్టోన్స్ అలాగే బీడ్స్ తో ఇంక్లూడ్ చేశారు. శారీ అంతా చాలా హెవీగా ఉంది కదా మేడం. అలాగనే సరే మీడియం వర్క్ అన్నమాట, మరీ హెవీ కాకుండా శారీ అంతా హెవీ గెటప్ కనిపించడం వల్ల బ్లౌజ్ అండ్ స్లీవ్స్ చాలా మీడియం గా చిన్న హ్యాండ్స్ ఇది బ్యాక్ నెక్ డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ స్లీవ్స్ కోసం ఇక్కడ డిజైన్ చేశారు. ఓకే, మరి ఇది కాస్ట్ ఎంత పడుతుంది? ఇంత అందమైన శారీ వచ్చేసి మనకి జస్ట్ 12,999 రూపీస్ ఉంది. హాఫ్ అండ్ హాఫ్ వెల్వెట్ హాఫ్ వస్తుంది. ఇది వచ్చేసి పటోలా నెట్ అన్నమాట.
వెరైటీగా, అంటే వెరైటీలో చాలా కొత్తది ఇది. దీని స్పెషల్ ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో చూస్తున్నారు కదా, చాలా షైనింగ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫ్యాబ్రిక్ కూడా మనకి ఒక రాయల్ బ్లూ స్టైల్లో తీసుకున్నారు కాబట్టి బ్రైట్ కాంబినేషన్ ఇది. దీనికి ఆపోజిట్ కాంబినేషన్ మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే గ్రీన్, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్, కొంచెం రేర్గా వచ్చినప్పటికీ చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ ఇక్కడ అవుటర్ లైన్ చూసినట్లయితే కనుక బీడ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇప్పుడు చాలా ఫ్యాషన్ నడుస్తుంది. సో యాంటిక్లో ఇక్కడ బీడ్స్ వర్క్ అనేది మనకి చూడొచ్చు. అయితే ఇక్కడ ఏదైతే వర్క్ చూస్తున్నామో అంటే ఈ బోర్డర్స్లో ఏదైతే చూసామో ఆల్ 3 సైడ్స్ కూడా ఈ సారీకి అవే బోర్డర్స్ కంటిన్యూ అవుతుంటే కొంచెం సింపుల్గా స్మాల్ సైజులో బోర్డర్స్ కావాలి అనుకుంటూ ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఇలాంటివి తీసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ వెల్వెట్ వస్తుంది, దీని మీద వచ్చేసి ఈ బంచెస్ అనేవి హెవీగా తీసుకున్నారు. టోటల్గా మనకి ఇందులో థ్రెడ్ అనేది ఏం కనిపించదు, అంతా ఈ స్టోన్ వర్క్లోనే తీసుకున్నారు. స్పెషల్ ఏంటంటే మేడం సురాసికి అంటే స్పెషల్గా దీనికి ఆపోజిట్ బ్యాక్గ్రౌండ్లో యాంటిక్ కర్దానా అన్నమాట. రెగ్యులర్గా మనం గోల్డెన్ కర్దానా ఎప్పుడు చూస్తుంటాం, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఏదైతే వస్తుందో అంతా యాంటిక్ కర్దానా. సో శారీ అంతా కూడా మనకి హాఫ్ వరకు కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది, ఇలా హెవీ వర్క్తో కంటిన్యూ చేసుకుంటూ. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేం ఫ్యాబ్రిక్ చెప్పారు? పటోలా నెట్. పటోలా నెట్, రైట్. పటోలా నెట్ అనేసరికి మనకి ఈ రకంగా అంటే సెల్ఫ్లోనే దీంట్లో ఒక ఫ్లోరల్ వర్క్ అనేది త్రూ అవుట్ ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. హాఫ్ నుంచి చూసినట్లయితే మనం ఒక స్టోన్ వర్క్ అనేది అటాచ్ చేస్తూ వచ్చారు. అండ్ కింద కూడా ఈ బంచెస్ అనేవి చూసినట్లయితే మనకి చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు అన్నమాట. బాడీలో ఏదైతే టచ్ చేస్తున్నామో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మనకి దాని మీద ప్యూర్ సురాసిక్ యాంటిక్ కర్దానా తోటి వర్క్. ఓకే, అండ్ రెగ్యులర్ నెట్ కాకుండా ఈ రకంగా నెట్ కావాలి అంటే కొంచెం డిఫరెంట్ నెట్స్ కావాలి అనుకుంటే కనుక నెట్ ఫ్యాబ్రిక్ లో ఇలాంటివి తీసుకోవచ్చు. ఓకే, బాగా సీ త్రూ కాకుండా కొంచెం లైట్ గా ఉంటుంది ఇది. అండ్ దీనికి బ్లౌజ్ తీసుకున్నట్లయితే మనం అగైన్ ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఫ్యాషన్ కాబట్టి దాంట్లోనే తీసుకున్నారు. ఇక్కడ నెక్ అంతా కూడా ఈ స్టోన్ వర్క్తో డిజైన్ చేసి స్లీవ్స్ పార్ట్ కోసం మనకి ఇక్కడ ఈ బంచ్ అలాగే ఈ బోర్డర్స్ని కూడా కంటిన్యూ చేశారు. ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ మేడం, చాలా లైట్ వెయిట్. మైక్రో వెల్వెట్ అనగానే చాలా వెయిట్ ఉంటుంది అనుకుంటారు కానీ చాలా స్మూత్ అండ్ లైట్ వెయిట్ ఇది. ఓకే, మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు కొంచెం బ్రైడల్ కాన్సెప్ట్ మేడం, ఇది కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట. స్పెషల్గా తయారు చేయబడింది కదా సారీ అంతా కూడా జస్ట్ 21,999 రూపీస్. ఓకే, ఫ్యాన్సీలోనే డిఫరెంట్ స్ట్రాబెరీ క్రేప్ పేరు కొత్తగానే ఉంటుంది, వెరైటీ కూడా కొత్తగానే కనిపిస్తుంది. ఓకే, చూపిస్తాను. క్రేప్ ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కదా, ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ లోనే ఒక కొత్త వెరైటీ ఇది. ఇది కలర్ కాంబినేషన్ గురించి చెప్పుకున్నట్లయితే ఫస్ట్ మస్టర్డ్ కలర్ తీసుకున్నారు, ఎల్లోలో మస్టర్డ్. అండ్ దీని కాంబినేషన్స్ ఏమో మనకి బోర్డర్స్ లో ఓకే మెరూన్ కాంబినేషన్ తో పాటుగానే ఒక డిఫరెంట్ బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ కూడా ఇంక్లూడ్ చేశారు. జనరల్గా అయితే రెగ్యులర్గా మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అన్నట్లు ఈ ఎల్లోకి మెరూనే తీసుకుంటూ ఉంటారు అండ్ లేదంటే పింక్ తీసుకుంటూ ఉన్నాము. అయితే ఇందులో కొంచెం ఇంకొక 2 కలర్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు నుంచి డిజైన్ తీసుకున్నట్లయితే కనుక ఈ వర్క్ అనేది ఏం వర్క్ వచ్చింది? ఇదంతా కూడా మనకి యాంటిక్ కర్దానా ఇది ఏదైతే ఉందో మేడం, యాంటిక్ అంటే షైనింగ్ ఎక్కువ లేకుంటే ఈ మెటీరియల్ ఆల్రెడీ షైనింగ్ మెటీరియల్ కాబట్టి షైనింగ్ ఎక్కువ లేకుంటే దాంతో వచ్చేసి మనకి పికాక్ థ్రెడ్ అన్నమాట. ఈ థ్రెడ్ పికాక్ థ్రెడ్ కలర్ కూడా చూసారా షైనింగ్ అలానే కనిపిస్తుంది. 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు కదా ఇక్కడ. ఓకే, 2 షేడ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఓకే, మరి బార్డర్ తీసుకున్నట్లయితే కనుక మరి స్మాల్ సైజ్ కాకుండా కొంచెం రెగ్యులర్ సైజ్లోనే వచ్చింది. అండ్ ఇన్నర్ సైడ్ అంతా కూడా బీడ్స్ వర్క్ కొంచెం హెవీగా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి బీడ్స్ వర్క్ కనిపిస్తుంటుంది. ఇది రెగ్యులర్గా వచ్చే ఫ్యాబ్రిక్ లా అంటే రా సిల్క్ అని ఇంకొక ఫ్యాబ్రిక్ కాకుండా ఒక థ్రెడ్ స్టైల్లో తీసుకున్నారన్నమాట. ఇదే బోర్డర్స్ మనకి ఆల్ 3 సైజ్ కూడా ఈ శారీ కనిపిస్తూ ఉంటాయి. శారీ మిడిల్లో అంతా చూస్తున్నట్లయితే కనుక ఇందులో సెల్ఫ్లోనే ఒక క్రీపర్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. సో ఇది స్మూత్గానే ఉంది, సెల్ఫ్లోనే ఒక క్రీపర్స్ లాగా కనిపిస్తూ దీని మీద వచ్చేసి బంచెస్ అనేవి మనకి అక్కడక్కడ ఇలా హెవీగా బీడ్స్తో తీసుకున్నారు, ఓన్లీ బీడ్స్తోనే తీసుకున్నారు. ఈ బంచెసే కాకుండా మిగతా అంతా కూడా చిన్న చిన్న బుట్టి వర్క్ కూడా వస్తుంది అండ్ స్టోన్ వర్క్ కూడా వస్తుంది. మధ్యలో కలర్ పాల్ అన్నమాట. బాడీ బోర్డర్ లో ఏదైతే కలర్ టచ్ చేసామో మనకి బాడీలో కూడా ఈ పాల్ వర్క్ అన్నది కలర్ పాల్ అన్నమాట. మెరూన్ కలర్ లో తీసుకున్నారు కదా. సో కామన్ గా వైట్ చూస్తుంటే ఎప్పుడు కూడా అలాగా ఉంటే స్పెషల్ అన్నమాట. ఓకే, బాగుంది, నైస్ కాన్సెప్ట్. యాక్చువల్గా రెగ్యులర్గా చూసే మోతీ లాగా కాకుండా అది రెడ్ కలర్లో మోతీ వర్క్ తీసుకున్నారు. అండ్ ఇలానే శారీ అంతా కూడా 2.5 మీటర్స్ వరకు కంటిన్యూ అవుతుంది. ఆ నెక్స్ట్ నుంచి చూసినట్లయితే కనుక ఇలాగా నీస్ పార్ట్ నుంచి ఈ కింద వర్క్ అంతా కూడా హెవీగా కనిపిస్తూ ఉంటుంది. శారీలో బార్డర్ మాత్రం ఇందాక ఏదైతే చూసామో అదే బార్డర్ ఇక్కడ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, దీనికి బ్లౌజ్ పీస్ అనేది కూడా రన్నింగ్లో తీసుకున్నారు. అండ్ ఇక్కడ వర్క్ చూసినట్లయితే కనుక మనం స్లీవ్స్కి ఈ రకంగా 2 సైడ్స్ బార్డర్స్ తీసుకున్నారు అండ్ బ్యాక్ నెక్ కోసం ఈ రకంగానే టోటల్ శారీలో ఏదైతే వర్క్ వచ్చిందో అదే ఇక్కడ కూడా ఇచ్చారు. మరి దీని కాస్ట్ ఎంత
ఎంత పడుతుంది? ఈ వెరైటీ ఏంటంటే మనకమ్మా స్పెషల్గా మార్కెట్లో ఒక న్యూ ప్రొడక్షన్ రిలీజ్ చేసాం కాబట్టి దీని రేట్ చాలా తక్కువ ఇవ్వడం పడింది. ఇది ఇంత హెవీగా కనిపిస్తున్నా సరే జస్ట్ ఇది 8,999 రూపీస్ ఉంది. ఓహో, సో చూసారు కదండి, మరి చాలా గ్రాండ్గా ఉంది, హెవీగా ఉంది, అండ్ కొత్త ఫ్యాబ్రిక్ వర్క్ కూడా హెవీగానే తీసుకున్నారు. ఇలాంటి శారీస్ ఏమైనా మరి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోబోతుంది, ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మీరు కూడా అమీర్పేట్ చందన బ్రదర్స్కి విజిట్ చేయండి. ఇప్పుడు మీకు ఫాలింగ్స్ మెటీరియల్ చూపించాం మేడం, అలా క్రేప్ చూపించాం, జార్జెట్ చూపించాం, అలాగే పట్టు కమ్ జార్జెట్ అన్నమాట. ఆ పట్టులోని జార్జెట్ అటాచ్ వస్తుంది, అదేంటన్నది మీకు స్పెషల్గా చూపిస్తాను. ఓకే సార్, యాక్చువల్గా ఇందాక నుంచి మనం ప్యూర్గా కంప్లీట్గా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాం. ఇది కొంచెం ఫాలింగ్ ఉంటుంది అండ్ కొంచెం స్టిఫ్ స్టైల్లో కూడా ఉంటుంది, మీడియంలో ఉంటుంది. ఓకే, వర్క్ చూసినట్లయితే దీని మీద కూడా చాలా హెవీగా వచ్చింది, బట్ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం మైల్డ్గా లైట్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ శారీ బేస్ మెయిన్గా మాత్రం క్రీమ్ కలర్ వస్తుంది. దీనికి ఇక్కడ పళ్ళు సైడ్ నుంచి మనం కాంబినేషన్స్ ఈ వర్క్ అంతా చూసినట్లయితే కనుక ఒక 1/2 మీటర్ అబవ్ వరకు కూడా ఈ పళ్ళు అనేది డిజైన్ చేశారు. మనకి ఈ స్టైల్లో తీసుకున్నట్లయితే మిడిల్లో అంతా జరీ తీసుకున్నారా? జరీ అంటే పట్టు బేస్ ఇది. ఇదంతా వచ్చేసి బనారస్ సిల్క్ అన్నమాట, అంటే పట్టు బనారస్ పట్టు పళ్ళు అండ్ బోర్డర్ గా అటాచ్ చేసి దాని మీద మనకు వచ్చేసి బీడ్స్ వర్క్ అండ్ కుందన్, అలాగే ఇది వచ్చేసి సురాసిక్, ఇదంతా వచ్చేసి మనకి యాంటిక్ కర్దానా, స్పెషల్ గా 3-4 టైప్ ఆఫ్ వర్క్ చేయబడింది అన్నమాట. ఓకే, మిడిల్ అంతా మ్యాంగో లాగా తీసుకున్నారు, మ్యాంగోస్ లాగా. తర్వాత ఈ 2 సైడ్స్ చూసినట్లయితే బోర్డర్స్ లో ఫ్లోరల్ వర్క్ తీసుకున్నారు, అలాంగ్ విత్ ఈ కుందన్ అలాగే బీడ్స్ వర్క్ తో పాటు వస్తుంది. ఇదే బోర్డర్స్ మనకి ఆల్ 3 సైడ్స్ కూడా శారీకి కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే శారీకి మనం పైన షోల్డర్ పార్ట్ నుంచి చూసినట్లయితే ఈ డైరెక్ట్ గా రెగ్యులర్ గా వచ్చినట్లు కాకుండా ఇక్కడంతా కూడా ఒక టర్నింగ్ తిరుగుతూ ఒక బోర్డర్ లాగా తీసుకుని ఈ మెరూన్ కాంబినేషన్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇది కూడా ఈ జార్జెట్. ఓకే, జార్జెట్ మీద మనకి బొట్టి వర్క్ కనిపిస్తూ ఉంటుంది. బుట్ట ఏదైతే ఉందో మనకి వీవింగ్ లోనే వస్తుంది అన్నమాట, ప్రింట్ లా కనిపిస్తుంటది అవుట్ లుక్, కానీ వీవింగ్ లోనే వస్తుంది. ఈ వర్క్ అయితే టోటల్ ఏదైతే ఉందో అంత త్రూ అవుట్ వర్క్ అంతా కూడా వీవింగ్ లో వస్తుంది. దీనికి బోర్డర్ లాగా కూడా మనకి హెవీ వర్క్ తో ఇంకొక బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇలా ఇన్నర్ సైడ్. అండ్ ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో తీసుకున్నారు ఈ శారీ. సో నెక్స్ట్ హాఫ్ నుంచి చూసినట్లయితే కనుక ఈ రకంగా అంటే జస్ట్ దీనికి ఒక కటింగ్ లాగా ఇవ్వకుండా ఈ వర్క్ అనేది కొంచెం అలా టర్న్ అవుతూ ఈ రకంగా క్రాస్ గా తిరుగుతుంది. అండ్ షోల్డర్ అంతా కూడా మనకి ఈ పార్ట్ కనిపిస్తుంది, అప్ టు బాటమ్ వచ్చే వరకు కూడా ఈ కలర్ బేస్ ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో నైస్ కాంబినేషన్ కదా, చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. ఈ రకంగా మనకి కింద వచ్చేసరికి ఇందాక మనం షోల్డర్ పార్ట్ అంతా ఈ హెవీగా ఈ క్రీమ్ కలర్ చూసాము, ఇక్కడ వచ్చేసరికి హెవీగా ఈ మెరూన్ కలర్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది. టోటల్గా శారీ అంతా కూడా ఇదే రకంగా కంటిన్యూ అయిపోతుంది. దీనికి బ్లౌజ్ పీస్ చూసేసరికి మనం ఈ రకంగా తీసుకున్నారు, అంటే కాంట్రాస్ట్ స్టైల్లోనే డిజైన్ చేసినట్లు ఇది. ఓకే, సో సేమ్ ఫ్యాబ్రికే కంటిన్యూ అవుతుంది కదా, శారీలో చూసిన ఫ్యాబ్రిక్ అదే వ్యూ లోనే డిజైన్ లో వస్తుంది. అండ్ స్లీవ్స్ కోసం చూసినట్లయితే ఈ బోర్డర్స్ అన్ని కంటిన్యూ చేశారు. ఓకే, మరి ఈ శారీ ఎంత పడుతుంది? ఇది జస్ట్ మనకి చాలా స్పెషల్ ఆఫర్ లో ఉంది మేడం, ఇది 12,600 రూపీస్ ఉంది. ఓకే, 12,600 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. బాగుందండి, నైస్ కాన్సెప్ట్ కూడా ఈ శారీలో ఉన్నది. ఇప్పుడు దాకా మనం చూసాం కదా మేడం, అంటే రెగ్యులర్గా మనం జార్జెట్లు, క్రేప్, సిఫాన్, ఫ్యాన్సీ వర్క్ శారీని చూసాం కదా. ఈ సమ్మర్లో స్పెషల్గా అమీర్పేట్ చందన వారు లాంచ్ చేసింది ఇది వెరైటీ బైలు సిల్క్. సో శారీలో ఇది లైట్ కాంబినేషన్స్ వస్తాయి, శారీ చాలా లైట్ కాంబినేషన్స్ అన్నమాట. ఓకే, మనం సిల్క్ లోనే ఇదే వెరైటీ చూసామంటే కామన్ గా మనం చూసే వెరైటీ కాకుండా ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ సిల్క్ అన్నమాట. హ్యాండ్ మేడ్ సిల్క్ లో స్ట్రైట్ లైన్స్ కూడా చాలా స్ట్రైట్ గా వస్తాయి. రెగ్యులర్ గా మనకు ఆఫ్ వస్తుంటాయి, అడ్డం వస్తుంటాయి ఆడ లైన్స్. అలా కాకుండా ఇది పళ్ళు ఏదైతే ఉందో పార్ట్ సపరేట్ గా మనకి స్పెషల్ గా వీవ్ చేయబడింది. ఈ పళ్ళు చూసారా, స్పెషల్ గా 2 or 3 కాంబినేషన్స్ చేయబడింది. చాక్లెట్ కలర్ అండ్ క్రీమ్ అండ్ పోరాక షేడ్, ఈ 3 కలర్స్ లో పళ్ళు వస్తుంది. మిడిల్ లో మనకి లెనిన్ స్టైల్లో కనిపిస్తుంటుంది కదా ఈ ఫ్యాబ్రిక్. ఓకే, మిగతా అంతా చూసినట్లయితే ఇది పట్టు అని చెప్పారు కదా, ఒక పట్టు సిల్క్, లైట్ వెయిట్ సిల్క్ అన్నమాట.
బైలు సిల్క్, రైట్. బైలు సిల్క్. సో బైలు సిల్క్ ఇష్టపడే వాళ్ళు ఇది కొత్త కలెక్షన్, అందులోనూ ఇది లైక్ చేయొచ్చు. లైట్ కాంబినేషన్స్ కావాలనుకుంటే కనుక వితౌట్ బోర్డర్స్ వస్తుంది సారీ. ఓకే, సారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుందా? మొత్తం ఫుల్ ఇలానే కంటిన్యూ. ఓకే, చాలా సింపుల్గా డిజైన్ చేశారు. బట్ పట్టు ఫీలింగ్ అండ్ స్మూత్ ఫీలింగ్ ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటి ఫ్యాబ్రిక్స్ని ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మళ్ళీ లైన్స్నే ఇచ్చారు. అయితే ఇక్కడ వచ్చేసరికి కొంచెం దగ్గరగా వస్తాయి అన్నమాట ఈ డిజైన్ అంతా. ఈ రకంగా సింపుల్ తీసేసుకున్నారు. ఓకే, మరి ఇది ఎలా పడుతుందండి కాస్ట్? మనకి జస్ట్ కొత్త వెరైటీ లాంచ్ చేసిన చేత మనకి జస్ట్ చాలా తక్కువగా 2199 రూపీస్ ఓన్లీ. ఓహో, 2199 రూపీస్. చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఓకే, మరి ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూపిస్తుంది ఏంటంటే కోరా బై కోరా. ఈ కోరా బై కోరా ఫస్ట్ వచ్చేది మనకి చాలా సింపుల్గా వచ్చి దానిపైన హ్యాండ్ వర్క్ చేయబడింది అన్నమాట. కోరా బై కోరాలు ఏంటంటే మనకి వర్క్ లేకుండా వచ్చేది. అలాగే ఈ వీవింగ్ బుట్టా పైన అంతా కూడా చూసారా అవుట్లైట్ వర్క్ అన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మొత్తం హ్యాండ్ వర్క్ చేయబడుతుంది ఇది. అలాగే బాడీలో కూడా మనం చూసినట్టయితే పళ్ళు చూసాం కదా, పళ్ళు నుంచి బాడీ చూసినట్టయితే 3/4 అంటే హాఫ్ ఆఫ్ స్టైల్ హాఫ్ ఆఫ్ స్టైల్. కలర్ కాంబినేషన్ మ్యాంగో లీవ్స్ లాగా తీసుకున్నారు. బీడ్స్ వర్క్ ఏమో అవుటర్ లైన్స్ వస్తున్నాయి. ఇది వచ్చేసి లతలు వస్తాయి అన్నమాట, డిజైనింగ్ స్టైల్లో వచ్చి దానిపైన మళ్ళీ స్టోన్ వర్క్ వస్తుంది. ఓకే, అలాగే బోర్డర్ లో మనం చూసినట్టయితే హెవీ బ్రాడ్ బోర్డర్ వచ్చేసి దాని మీద మనకి మ్యాంగో ఏదైతే ఉందో ఈ మ్యాంగోకి రివర్స్ మ్యాంగో వర్క్ అన్నమాట స్పెషల్ గా. ఓకే, అలాగే చాలా బాగుంది కాంబినేషన్, చాలా బాగుంది, చాలా స్పెషల్ కాంబినేషన్ అన్నమాట. కోరా బై కోరాలోనే వెరైటీ స్పెషల్. ఓకే, సో కొంచెం పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ తీసుకుంటే బాగుంటుంది. మిడిల్ ఏజ్ వాళ్ళు. సో బ్రైడల్ కలెక్షన్ లా కూడా వాళ్ళు తీసుకోవచ్చు కదా, అంటే ఎవరైనా పెళ్లికి మ్యారేజ్ సారీ తీసుకున్న నెక్స్ట్ సారీ కింద కూడా చాలా టేస్ట్ఫుల్ గా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, సో సారీ అంతా హెవీగానే వస్తుంది. ఓకే, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాంబినేషన్స్ అంతా కూడా కొంచెం డీసెంట్గానే బ్రైట్గా ఉన్నాయి. ఓకే, ఇదే బ్లౌజ్ వస్తుందా రన్నింగ్లో? రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది. ఓకే, సేమ్ వచ్చింది. అయితే ఇక్కడ స్టోన్ వర్క్ లేకుండా జనరల్గా ఈ వర్క్ జనరల్గా ఇది సారీలో ఉంచేసుకొని ఆపోజిట్ గోల్డ్ బ్లౌజ్ కూడా వేసుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అంటే కొంచెం యూ ట్రెండ్ ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే ఈ కాంబినేషన్ ఏదైనా అటాచ్ బ్లౌజ్ వేసుకుంటున్నారు కదా, దానికి స్పెషల్గా రన్నింగ్లోనే ఉంచేస్తున్నారు. ఓకే, ఫైన్. మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? ఈ వెరైటీ అంతా వచ్చేసి మనకి జస్ట్ 2500 నుంచి స్టార్టింగ్ అవుతుందమ్మా. దీంట్లో చాలా కలర్స్, డిజైన్స్, మోడల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మరి చూసారు కదా, ఇలాంటి శారీస్ ఎవరైనా కావాలి అంటే స్టిఫ్స్ మోడల్ కావాలి అనుకుంటే కనుక ఫాలింగ్లో కాకుండా ఇలాంటివి తీసుకోవచ్చు. ఇవి కూడా మనకి 2500 నుంచి అలా రేంజ్ స్టార్ట్ అవుతూ ఉంటుందంట. దీంట్లో చాలా ఉంటాయి వెరైటీస్. ఇలాంటి శారీస్ ఏమైనా మరి మీరు కావాలనుకుంటున్నారు, న్యూ డిజైన్స్ కావాలనుకుంటే కనుక అమీర్పేట్ చందన బ్రదర్స్కి విజిట్ చేయండి. ఇప్పుడు మీకు ఇంకొక వెరైటీ ఏంటంటే ఇది జైపూర్ సిల్క్. మనం ఎప్పుడు చూసినట్టయితే జైపూర్ సిల్క్ ఒకటే కలర్ కాంబినేషన్ లో వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు చెక్స్ ట్రెండ్ ఉండడం వల్ల మా ఓన్ లూమ్స్ పైన అంటే సొంత మగ్గాల పైన చెక్స్ బోర్డర్ అటాచ్ చేసి నేర్పించండి. ఇది దీని స్పెషల్ చూద్దాం. ఓకే, సో ఇది చాలా డిగ్నిఫైడ్ గా ఉంది. కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బ్రైట్ గా ఉన్నాయి. టోటల్ గా పళ్ళు పాటును చూసినట్లయితే మనకి మల్టీ కలర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. లైన్స్ లాగా తీసుకున్నారు. జస్ట్ ఒక బోర్డర్ స్టైల్ ఏదైతే కనిపిస్తుందో ఆ రకంగా జస్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సేమ్ ఫ్యాబ్రిక్ లోనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ పైన బోర్డర్ కూడా ఇది ఏం బోర్డర్? పైన ఏదైతే మనకి బోర్డర్ వస్తుందో అంటే దీనికి ఆపోజిట్ కలర్ లో చాలా నైస్ గా కలర్ కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది మేడం. దానికి తగ్గట్టుగా మనకి ప్యూర్ జెరీ అన్నమాట. ప్యూర్ జెరీలోని అటాచ్ వీవింగ్ అన్నమాట. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ ఓకే మగ్గాల పైన చేయబడింది. ఓకే, అండ్ పళ్ళు సైడ్ చూసినట్లుగానే మనకి బాటమ్ సైడ్ చూస్తే మనక ఈ రకంగా చెక్స్ తో కొంచెం బిగ్ సైజ్ లో వస్తాయి. చెక్స్ మల్టీ కలర్ షేడ్స్ లోనే తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో పింక్ అవాయిడ్ చేసి మిగతా కలర్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా ఫుల్ ఇలానే వస్తుంది. ఓకే, చాలా బాగుంది. కట్టినప్పుడు 3/4 బోర్డర్ కనిపిస్తుంది అన్నమాట. అలా స్టెప్ వేస్తే షోల్డర్ పైన వస్తుంది. ఓకే, టోటల్ శారీ అంతా ఇలానే వస్తుంది. ఓకే, స్కర్ట్ బోర్డర్ లాగా కనిపిస్తుంటుంది. ఓకే, శారీ బ్లౌజ్ చూసినా కూడా మనకి ఇంకా సేమ్ కంటిన్యూ అయింది. మనకి లైట్ బోర్డర్స్ అన్నమాట. ఓకే, సో దీని మీద ఏమైనా వర్క్ కావాలంటే చేయించుకోవచ్చు. అదర్వైజ్ కొంచెం డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉండాలనుకుంటే కనుక ఇలానే తీసుకోవచ్చు. మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి మనకి జస్ట్ 5000 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఓహో, ఇందులో ఇంకా కలర్స్ చాలా ఉంటాయి. కలర్స్, మోడల్స్ అవైలబుల్. ఇందులో జస్ట్ న్యూ స్టైలింగ్ అన్నమాట. ఇదంతా కూడా అంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. అదే ఫ్యాబ్రిక్లో డిజైన్స్ కొత్తవి. ఓకే అండి, ఫైన్ అండి, చాలా బాగున్నాయి సారీస్ అన్ని. ఇప్పటి వరకు మరి మా వ్యూవర్స్ కోసం మంచి కలెక్షన్స్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Bye.
చూసారు కదా, మరి ఇప్పటి వరకు అమీర్పేట్ చందన బ్రదర్స్లోని ఫ్యాన్సీ శారీస్ అలాగే వర్క్ శారీస్ చాలా బాగున్నాయి కదా, మంచి వెడ్డింగ్ కలెక్షన్. మరి మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక అమీర్పేట్ చందన బ్రదర్స్కి విజిట్ చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.